అంటే ఇఫ్ ఇట్స్ ట్రిపుల్ ఆర్ ఐ డోంట్ థింక్ అంటే ఇలాంటి కథ రాసే సాహసం కూడా బహుశా కుదరదేమో ఇంకో దర్శకుడికి. వేరేలాంటి కథ వస్తే అందులో ఏ హీరోతో చేస్తాం. ఈరోజు ఒకటి మాత్రం ఫిక్స్ అయిపోండి మీరు, ఇక్కడి నుంచి మల్టీ స్టారర్లు వస్తానే ఉంటాయి. క్రాస్ ఓవర్ సినిమాలు కానివ్వండి, ఇవన్నీ ఇంకా ఇందాక నేను ప్రభు గారు క్వశ్చన్ చెప్తూ ఐ థింక్ వీవ్ రీచ్డ్ అ డిఫరెంట్ లెవెల్ నౌ. వీవ్ ట్రావెల్ అయిపోయాం, వేరే ప్లేన్లోకి వెళ్ళిపోయింది సినిమా ఇండస్ట్రీ. సార్ మీ తాతగారు చాలా ఎక్కువ మల్టీ స్టార్స్ చేశారు, ఇక్కడ నుంచి ఎక్కువ మల్టీ స్టార్స్ వస్తాయని మీరు కూడా చెప్తున్నారు. సో మీరు నెక్స్ట్ టైం ఇలాంటి బిగ్ బడ్జెట్ మల్టీ స్టార్ చేస్తారా, లేకపోతే అంటే ఊపిరి నాట్ హ్యాపెన్ కదా సో ఇన్ ద పాస్ట్? ఇట్ డిపెండ్స్ అగైన్ అండి. నేను అనేది బడ్జెట్ ఈజ్ వాట్ యూఆర్ లుకింగ్ హ్యాట్. బడ్జెట్ ఈజ్ నాట్ ద స్టోరీ ఫర్ అన్ యాక్టర్. Budget is a different subject altogether. That is for the director and the producer to talk. But films antara, a big span is again the story. అలాంటి కథ రావాలి. అలాంటి కథ వచ్చినప్పుడు ఒక దర్శకుడు అద్భుతంగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాననే నమ్మకం ఒక ఆర్టిస్ట్కి ఇవ్వగలిగితే తప్పకుండా. Who you think that the right person to go with for a multi-star? మీతోటి ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక గొప్ప వరల్డ్ హిస్టరీలో 14 ఫిల్మ్స్ కలిసి చేశారు, ఏ ఈక్వలెంట్ స్టార్స్ చేయలేదు. తర్వాత కృష్ణ శోభన్ బాబు గారు, మీకు ఇప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ చేశారు. మీకు బెస్ట్ కో స్టార్ ఎవరు అనుకుంటున్నారు? మల్టీ స్టార్కి వెళ్ళాలంటే మీకు ఎవరు అనుకుంటున్నారు? అంటే ఒక్కళ్ళేంటంటే నాకు అందరితో చేద్దాం. అటు మహేష్తో చేయాలి, ఇటు బన్నీతో చేయాలి, ఇటు ప్రభాస్తో చేయాలి, అటు చిరంజీవి గారితో చేయాలి, నాగార్జున గారితో చేయాలి, బాలబాబుతో చేయాలి, వెంకటేష్ గారితో చేయాలి, అందరి కలిసి ఒకటి చేయాలి. తారక్ గారు అని చెప్పారు, దాంట్లో మీరేమన్నా ఒకటి చెప్పారు కదా, ఈ లిస్ట్లో మీరేమన్నా ఒకటి అందరితో చేయాలన్నది నా డైరెక్ట్ పేరు నాది. సార్ రాజమౌళి గారు